కిలో టొమాటో ఎంతరా? 6 రూపాయలండి. ఏది నా ఫేస్ చెప్పరా? నమస్కారం సార్. 5.5 వేసుకోండి సార్. కొట్టానంటే గొప్ప పైలిపోతున్నా. నేనేమన్నా మా హెడ్ లాగా బ్యావస్ గా తీసుకెళ్ళే వాళ్ళ కనపడుతున్నానా? డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాను రా. 4 కిలోలు వేసి 4 పావలాల రూపాయలు తీసుకో. ఏంటి పావలా? పావలా పావలా కాకపోతే ఎయిరా 4 కిలోలే. అరే కిలో వంకాయలు ఎంతరా? 8.5 అండి. ఏంటి ఒకసారి పేస్ట్ చూసి చెప్పు. 8.5 అండి. ఏంట్రా ఏళకులంగా ఉందా? కొట్టానంటే టిప్ప పగిలిపోతున్నాయి. పేస్ట్ చూసి కూడా 8.5 చెప్తున్నావా? కిలో పావలా చేసి 5 కిలోలు ఇంట్లో పోసాయి. కొట్టానంటే టిప్ప పగిలిపోద్ది. మార్కెట్ లో ఫ్రీగా దొబ్బుకు రావట్లేదు. ఏంట్రా ఏంటి ఏంటి కావాలంటే ఫ్రీగా పట్టుకెళ్ళవయ్యా. నా సెకండ్ ఫ్యామిలీకి ఇచ్చాను అనుకుంటాను. పట్టుకెళ్తాం ఏంటి? వెంటనే సిగ్గుపడి డబ్బులు ఇచ్చేస్తాం అనుకున్నావా? మనకు అలాంటిదే లేదు. నీలాంటి వాడిని నక్సలైట్ ఏరియాలో బారేలే, మా ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఇదిగో కానిస్టేబుల్. ఎవరమ్మా మీరు? కొత్తగా వచ్చిన ఎస్ఐ అశ్విని తెలుసా? అయ్యో తెలియపోవడం ఏంటమ్మా? ఆవిడ దగ్గరనే పనిచేసేది. ఆ ఎస్ఐ తల్లి నేను. నమస్కారం అమ్మా. ఏంటి ఇలా వచ్చారు? కూరగాయలు కొనడానికి వచ్చారా? ఏ ఒళ్ళు ఎలా ఉంది? కానిస్టేబుల్ వి నువ్వు ఫ్రీగా తీసుకెళ్తుంటే ఎస్ఐ తల్లిని నేను డబ్బించుకుంటానా? నువ్వు మళ్ళీ తీసుకో, ఇవి నేను తీసుకెళ్తాను. అమ్మా అమ్మా అమ్మా, నేను ఊరికే తీసుకోలేదమ్మా, కిలో పావలా పెట్టుకున్నాను. కిలో టొమాటోలు పావలాకి ఇచ్చినప్పుడే అనుకున్నా నా బతుకేదో బ్యాడ్ టైమింగ్ లో పడింది. ఎన్ని బళ్ళు ఆపితే లాభం? సాయంత్రం ఖాళీ జబ్బులతో ఇంటికి వెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం. మీ పేరు చెప్పుకొని మేము జబ్బులు పెట్టుకుంటున్నాం. స్టాప్ 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 స్టాప్. సైకిల్ లైట్ అది. ఇది రాత్రిపూట అడగాల్సిన ప్రశ్న. రాత్రిపూట అడగాల్సిన ప్రశ్న? మరి నీ కోసం నేను నైట్ డ్యూటీ చేయించుకొని వచ్చి బాబు సైకిల్ కి లైట్ అయింది నాయనా అని అడుగుతా. అసలు పగల లైట్ వస్తుంది. ఇదిగో అక్కడికి వెళ్ళామనుకో సైకిలే పోతుంది. నా మాటని ట్రాక్టర్ పడవ కొట్టించు. లైట్ కి దిక్కులేదు, ట్రాక్టర్ పడవ ఎక్కడించుకుంటాను. అయ్యో మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. ట్రాక్టర్ అంటే 5, పడవ అంటే 10. అదే అదే అన్ని డీటెయిల్ గా చెప్పాలి మా బతుకులకి. ఏదో ఇచ్చే. ట్రాక్టర్ పడవ ఎందుకండి, ఏకంగా పెద్ద పుల్ల వేస్తాను. తీసుకోండి, వస్తాను. టైగరా? డ్యామ్ అంటేనే 100, టైగర్ అంటే మినిమం 500 ఉంటుంది. అయ్యబాయ్ ఇలా కొట్టేవా? 2 రూపాయలా? కమ్ డౌన్ కమ్ డౌన్ కమ్ డౌన్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ ఉంది కానీ బ్రేకులు లేవు. బ్రేకులు లేవా? జోక్ చేస్తున్నావా? కారు కదలటానికి లేదు. రేపు కోర్టులో కలుసుకో. సార్ 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 5-10 కిలో రకం కాదు, పరమ స్ట్రైక్ అనుకున్నాను. అయ్యబాయ్ చిట్టనగానే వెళ్ళిపోవటమేనా? 5-10 కాకపోతే ఎంతో కొంత చేతులు పెట్టచ్చు కదా. ఇది కూడా తెలియకపోయింది. డ్యామ్ అదే 2 డ్యామ్లు కొట్టు. డ్యామా? అదేనయ్యా డ్యామ్ అంటే 100. 2 డ్యామ్లు కొట్టించు. సరే ఇదిగో తీసుకో. అరే బ్యూటిఫుల్ కార్. అవును మేస్టారు, ఎందుకంత స్పీడ్ గా వెళ్తున్నారు? అశ్విని గారు ఉన్నారు కదా. ఉన్నారు తెలుసా? నేను బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? వద్దు మీరేం చెప్పొద్దు, నాకంత అర్థమైపోయింది. పొద్దున్నే ఎట్ టైం 200 రూపీస్ తగిలినప్పుడు అనుకున్నా నా బతుకేదో బ్యాడ్ టైంలో ఎప్పుడైపోయింది. అయ్యో వద్దు. ఈ 2 డ్యాములతో పాటు నేను టైగర్ కూడా వస్తాను, తీసుకెళ్ళి బాబు. ఆవిడతో మాత్రం చెప్పొద్దు. సార్ ఆవిడ మీకు బాగా తెలుసు అనుకుంటాను, కాస్త పరిచయం చేస్తారా? బాయ్ ఫ్రెండ్ అని చెప్పావు? అవుదామని. ఏంటి అవుదామనే? కారు స్పీడ్ గా వచ్చి కిర్రమని బ్రేక్ కొట్టి నా చేతిలో 200 కొడేస్తావా? ఇచ్చే. కావాలంటే ఇంకో 2 డ్యాములు ఎక్కువ ఇస్తాను. మా ఇద్దరిని కలిపి మార్గం చెప్పండి సార్ ప్లీజ్. చేయి మంచి బాబాయ్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ ఎందుకండి, బ్రేకులు లేవు, లైట్ వెలగటం లేదు, లైసెన్సు లేదు. దిగు. కానిస్టేబుల్ ఈ బండిని తీసుకున్నా వెనుకరా. మీరు నాతో రండి. అనుకున్నాను నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అప్పుడేమైంది? ఇంకా ముందుంది. వావ్, లొకేషన్ చూస్తేనే డ్యూయట్ పడాలనిపిస్తుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు కదా. మీ పక్కన కూర్చుని ప్రయాణించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ ఏ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యూ. వై అడ్మైర్? ఐఎమ్ ఏ గ్రేట్ లవర్ ఆఫ్ యూ. ఏ జన్మ బంధము మన ఇద్దరి మధ్య హుక్ లాగా బిగుసుకుంది. మీ పక్కన కూర్చుని జీప్లో అలా అలా వెళ్తుంటే పక్షుల గాల్లో ఎగురుతున్నట్టు. మీరు నమ్ముతారో లేదో, మీకోసం ఈ హుసేన్ సాగర్ లో దూకమంటే దూకుతా. ముందు నీ బండి దూకుతుంది చూడు. ఇజ్ ఇట్? అవును. అయ్యో ఏమిటండి? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నిన్ను కూడా ఈ హుస్సేన్ సాగర్ లో పడేస్తాను. మైండ్ ఇట్. అనుకున్నా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.